ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. విచారణను ఒక్క మేడిగడ్డకు పరిమితం చేయవద్దన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత అని విమర్శించారు. కాళేశ్వరంలో కూడా సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మొదలు పెట్టేసి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఇంక 2 బ్యారేజ్లు వచ్చి అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక యాంగిల్లోనే ఈరోజు ఘోష్ కమిషన్ కానీ వీళ్ళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. కానీ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇది ఓన్లీ మేజర్ పార్ట్ అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు వరకు. కాబట్టి మిగతా కూడా ఏముండాలి స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ఒక దాని పరిధి ఏది ఉందో ఆ పరిధి పెంచాలి. మేడిగట్టే వరకు ఇంకో డ్యామ్ బ్యారేజెస్ వరకు 3 ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒకటి రెండోది దాంట్లో ఎన్వైరన్మెంట్ కరప్షన్, మూడోది మెయింటెనెన్స్. ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంటైర్ ప్రాజెక్ట్ని చేయాలి.